హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మకి రక్షణ అవసరమా అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. వెల్కమ్ మేడం. ఓకే, ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు, సదానంద యోగి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవులైన మునిబాబు గారికి, సుగుణ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అదే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ, అదే విధంగా యూట్యూబ్ లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అయితే మనం ఈ రోజున ఎంచుకున్న టాపిక్ ఆత్మక రక్షణ అవసరమా. మామూలుగా మాస్టర్స్ మనకి రాఖీ పండుగ వస్తూ ఉంటుంది. రాఖీ పండుగ వస్తున్నప్పుడు మన తమ్ముడు లేకపోతే అన్నో వచ్చి రాఖీ కట్టడం అలా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మనకి రక్షణ, మన తల్లిదండ్రుల తర్వాత మన తమ్ముడో అన్న మనకు రక్షగా ఉంటాడు అని మనకి భరోసా ఇస్తూ ఉంటాడు అనమాట, బాహ్య ప్రపంచ పరంగా. అయితే మనం మన తమ్ముడినే ఎంతో ప్రాణప్రదంగా, అన్ననే ఎంతో ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఉంటాము. మనకి రక్షణ ద్వారా నీకు ఎప్పుడు సదా నీకు అనుకూలంగా ఉంటాను, అండగా ఉంటాను అన్న ఒక భరోసా ఇచ్చేవాడే అన్న, తమ్ముడు, తల్లిదండ్రుల తర్వాత. అట్లాగే మనం ఈ రోజున చెప్పుకునే టాపిక్ ఏంటంటే బాహ్యపరంగా మనకి ఈ రక్షణ బంధం అనేది, రాఖీ బంధన్ అనేది ఎలాంటి రక్షణ, మనం ప్రాపంచిక పరంగా చూస్తే ఈ రక్షణ మనకు అవసరం. ఈ రక్షణ మనకు అవసరమని మనం భావిస్తూ ఉంటాము. మనం ప్రాపంచిక జీవితంలో ఉన్ననాళ్ళు మనం అందరికి ఇదే భావనే ఉంటుంది. అయితే మనకి ఆధ్యాత్మిక జీవనంలో ఆత్మక రక్షణ అవసరమా? మనం అందరం కూడా దివ్యాత్మ స్వరూపులం కదా, మనకి రక్షణ అవసరమా? మరి మనం ప్రాపంచికంలో నుంచి ఆధ్యాత్మికలకు అడుగు పెట్టాము కదా. మనందరం మరి ధ్యానం ద్వారా దివ్యాత్మ స్వరూపులం అని తెలుసుకున్నాము. ఉన్నదంతా ఆత్మ స్వరూపమే అని తెలుసుకున్నాము. ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకున్నాము. ఈ శరీరానికి చావు లేదు. ఈ శరీరానికి ఎటువంటి మనోభావాలు ఉండవు. సో ఎందుకంటే ఆత్మ స్థిరమైనది. ఆత్మకి ఎటువంటి భావనలు ఉండవు. అయితే ఆత్మకి రక్షణ అవసరమా? మరి అవసరం లేదు కదా. ఈ ఆత్మక రక్షణ అవసరం లేదు అన్న పాయింట్ మనకి ప్రాపంచికంగా రక్షణ అవసరము, అదే ఆధ్యాత్మిక అంటే మనకి ఆత్మిక రక్షణ అవసరం లేదు అని చెప్పే ప్రయత్నమే ఇది మాస్టర్స్. అందువల్ల మనం ఆత్మపరంగా ఎలా ఎదగాలి, మన ఆత్మపరంగా ఎలా ఉంటాము అనే విషయం తెలియపరచడం కోసమే ఈ యొక్క టాపిక్ ని మనం చెప్పుకోబోతున్నాం ఈ రోజున. అయితే మన శరీరానికి చావు ఉంటుందా? మన శరీరానికి చావు ఉండదు. మన శరీరానికి చావు ఉంటుంది. శరీరాలు చాలా ఉంటాయి, కానీ ఆత్మ ఒక్కటే ఉంటుంది. అవునా కదా మాస్టర్? లక్షల కోట్ల ఆత్మలు ఉంటాయి కానీ, శరీరాలు ఉంటాయి కానీ ఆత్మ అయితే ఒక్కటే ఉంటుంది. అది మనం చెప్పుకుందాం ఈ రోజున. అయితే మనం రక్షణ కోసం అని చెప్పి బాహ్య ప్రపంచంలో పాహిమాం పాహిమాం అని రక్షించండి రక్షించండి అని కోరుకుంటూ ఉంటాం. ఆత్మపరంగా మనకి ఎటువంటి రక్షణ అవసరం లేదని మన పత్రిసారి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనకి నువ్వు శరీరమే కాదు, నువ్వు మనసే కాదు, మనకి రక్షణ ఏం అవసరము? అవునా అండి? మనమంతా భగవంతులం. మనం భగవంత స్వరూపులం ఉన్నప్పుడు మనకి రక్షణతో పనేముంది? మనం నిరంతరం ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, నిరంతర సాధన, ఆచరణ, విచారణ చేసుకుంటూ ఉన్న భగవంతులం మనందరం కూడా. భగవంతుని స్వరూపులం, భగవంతులం అంటే భగవంతుని యొక్క లక్షణాలతో ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు మనం పుణికిపుచ్చుకొని ఆ లక్షణాలతో మన భావి జీవితాన్ని మనం లీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం భగవంతులం అవుదాం. ప్రతిసారి ఇప్పుడు మనం భగవంతుడు మనకేంటి భయం, మనకేంటి అని చెప్పి అంటూ ఉంటారు. మనం పిరమిడ్ మాస్టర్లు మనం అందరికీ ధ్యానం గురించి చెప్పేటప్పుడు మనం దేవుళ్ళం. ఇంక దేనికి నువ్వు ఎవరికి పూజ చేయాలి, ఎవరి నుంచి నువ్వు రక్షణ కోరుకోవాలని చెప్పి మాస్టర్ చెప్తూ ఉంటారు. అయితే భగవంతుడిలో మనం అయ్యామా అని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. భగవంతుడిలో మనం అయ్యామా అంటే నిరంతర సాధనల వల్ల భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం వల్ల మనం భగవంతులమే అయ్యాం మాస్టర్స్. అయ్యాము, అవుతూ ఉన్న మార్గంలో ఇంకా అవ్వలేదు అంటే అయ్యే ప్రయత్నం చేస్తూ ఉందా మాస్టర్స్. ఎందుకంటే మనం తెలుసుకుంటూ ఉన్న జ్ఞానం వల్ల మనం భగవంతులంగా మారుతూ ఉంటాము. అవునా అండి? అయితే
నేను ఈ తాడుని కడతాను. మనకి రక్ష అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. మనకి ఏ తాడు అవసరం లేదు. మనకి ఏ రక్షణ అవసరం లేదు. ఏ ఎందుకంటే మన ఆత్మ స్వరూపులం కాబట్టి మనం నిరంతరం ఆత్మ యొక్క పరిణామాలను మనం ఎదుగుతూ ఉన్న క్రమంలో ఈ ఆత్మకి ఎటువంటి రక్షణ అవసరం లేదని చెప్పి ప్రతిసారి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే శరీరానికి ఎప్పుడు చావు లేదు. ఎన్ని శరీరాలు మారినా కూడా చావనేది ఉండనే ఉండదు మాస్టర్స్. ఎందుకంటే అంతా అనుభవాల పరంపరే. మన శరీరానికి గాని, మన ఆత్మకి కానీ, ఈ జన్మ మనం తీసుకున్నది ఎన్నో అనుభవాలు తీసుకొచ్చుకోవడం కోసమే తప్ప, ఈ శరీరంతోనే ఉండిపోవడం కోసం కాదు. ఈ శరీరమే మనకి లక్ష్యం కాదు. మనకు ఆత్మ స్వరూపంగా ఉండడమే మన లక్ష్యం. అందువల్ల ఆత్మకి రక్షణ అవసరమే లేదు. అయితే మనకి మానము మధురమే అవమానము మధురమే. మరి కలిమి మధురమే, లేమి మధురమే. నిత్యం మధురమే, అనిత్యము మధురమే. దేహం మధురమే, ఆత్మ మధురమే. మరి ఈ శరీరం మరి మనకున్నప్పుడు అన్నీ మధురమే. మానం మధురమే, మన అవమానం మధురమే అన్నప్పుడు ఈ మధురం ఈ ఊరికే అయిపోతుందా మాస్టర్స్? మనల్ని మన జీవితంలో ఎంతోమంది ప్రాపంచికంగా అవమానిస్తూ ఉంటారు. మనల్ని మాటలతో కష్టపెడుతూ ఉంటారు. మన బాహ్య జీవితాల్లో మనం ఎన్నో అవమానాలకు గురవుతూ ఉంటాము. మరి మనం వెంటనే నాకెందుకు ఈ అవమానం వచ్చింది? నాకెందుకు ఈ బాధొచ్చింది? అని మనం బాధపడుతూ ఉంటాము. నాకే ఎందుకు ఈ కష్టమొచ్చింది? నేను ఏ జీవికి కూడా హాని చేయలేదు కదా! ఎందుకు నాకు ఈ కష్టమొచ్చింది మనం బాధపడుతూ ఉంటాం. అదే మనం ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆత్మ పరిణామాల్లో ఎదిగే క్రమంలో మనకి ఎటువంటి సాధనలైతే మన ఆనాపానసతి ధ్యానం చేస్తామో, వారికి ఏ అవమానాలు ఉండవు. ఏ బాధలు ఉండవు. ఏ అవమానాలు ఉండవు. అందువల్ల మనం ఎప్పుడూ నిత్య ఆత్మ స్వరూపులం కాబట్టి మనకి ఏదైనా సరే సరిసమానంగానే మనం భావించుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఆత్మపరంగా ఎదిగే ప్రయత్నంలో ఎన్నిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మరి జననం మధురమే, మరణం మధురమే. మై డియర్ మాస్టర్స్ మనకన్నీ మధురాలే. కష్టమైన, నష్టమైన, బాధైన, సంతోషమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఎటువంటి దీనహీన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకన్నీ మధురాలే అని మనకి మాస్టర్స్ చెప్తున్నారనమాట. అయితే అన్నీ మధురాలే అయినప్పుడు మనకి దేనికి రక్షణ కావాలి? మనం అన్నీ మధురమే అనుకుంటున్నాం కదా! మనకింక రక్షణ అవసరం ఏముంటుంది? ప్రాపంచికంగా కూడా మన రక్షణ అవసరం లేదు అన్న స్థితికి మనం వెళ్ళిపోతామండి. ఎందుకంటే అంతకుముందు మనం బాహ్యంలో ఉన్నప్పుడు, మనకి జ్ఞానం లేనప్పుడు మనకి ఎవరు అండగా ఉంటారు? మనకెవరు తోడుగా ఉంటారు? మన అన్న ఉంటాడా? తమ్ముడుంటాడా? అమ్మ, నాన్నలని మనం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు రక్షణ ఎంతసేపటికి రక్షణ కోరుకుంటాం. ఎవరి ద్వారా రక్షణ వస్తుందా అని కోరుకుంటాం. మనం ధ్యాన సాధనలు చేసినప్పుడు, మనం ఆత్మపరంగా ఎదిగే క్రమంలో మనకి ఎటువంటి రక్షణ మనకి అవసరమే లేదు. ప్రాపంచిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మనకి రక్షణ అనే పనే లేదు. ఎంతసేపటికి మనకి ఆత్మ పరంగానే మన రక్షణ. ఆత్మే మనకి రక్షణ. ఆత్మకే రక్షణ అవసరం ఏముంటుంది? ఆత్మ మనకి శరీరానికి ఆత్మే రక్షణ అయినప్పుడు, ఆత్మకి రక్షణతో పనేముంది మాస్టర్స్? అదే మనం తెలుసుకోవాలి. మనం ఈ భూలోకంలో వచ్చిన యాత్రికులం. యాత్రికులమైనప్పుడు ఈ లోకంలో ఎన్నో వింతలు చూస్తాము, విశేషాలు చూస్తాము. హ్మ్. అయ్యా! మనం వచ్చామా, పోయామా, మళ్ళీ వస్తుంటాం, మళ్ళీ పోతుంటాం. అయితే ఈ వచ్చి పోయే క్రమాన్ని మనం తెలుసుకోవడం కోసమే, ఈ వచ్చి పోయే క్రమంలో మనకి ఎన్నో అనుభవాలు జీవితంలో. ఆ అనుభవాలు పోగేసుకోవడానికి వెళ్ళడానికే మనం ఈ భూమి మీదకి వస్తూ ఉంటాం. సపోజ్ మనకి సహనం కావాలి మాస్టర్స్. మనం సహనం పొందడానికి కోసం ఈ భూమి మీదకొచ్చాం. అయితే మనం ఏం చేస్తాం పైలోకాల్లో ఉన్నప్పుడే మనకి సహనం నేర్పడానికి కోసం మనకి ఎవరైతే కావాలో అమ్మనాన్నలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, భర్త, పిల్లలు, మన నైబర్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు. ఎవరి ద్వారా అయితే మనం కష్టాన్ని అనుభవించి సహనాన్ని నేర్చుకుంటామో, ఆ సహనం నేర్చుకోవడం కోసం వారందరితో మనం బాధలు పడుతూ ఉంటాము. అవమానింపబడుతూ ఉంటాము. ఎన్నో బాధలకు గురవుతూ ఉంటాం. తద్వారా మనకి సహనం అనే గుణాన్ని అలవరుచుకోవటం కోసమే మనకి భూలోకంలో యాత్రాపరంగా వస్తూ ఉంటాము. మరి ఈ యొక్క ఆత్మకి ఎదుగుదల మరి జరుగుతూ ఉంది కదా మాస్టర్స్. ఈ క్రమంలో ఆత్మకి రక్షణ అవసరం ఏముంటుంది? శరీరానికే ఆత్మ అవసరమే తప్ప ఆత్మకి ఏ రక్షణ ఉండదండి. మనకి ఈ పాయింట్ మీద మనం తెలుసుకుంటూ ఉందాము. అయితే అనేక సార్లు మనం ఈ ఆట ఆడడానికి వస్తూ ఉంటాం భూమి మీద. ఈ ఆట ఆడడానికంటే మనం మనుషులుగా శరీరాలు ఎన్నో శరీరాలను తీసుకొచ్చుకుంటూ ఉంటాం. ఎన్నో రకాల అనుభవాలను తీసుకొచ్చుకోవడం కోసం ఈ ఆట ఆడుతూనే ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆట ఉంది. ఎన్నో వికెట్లు ఆడుతూ ఉంటారు. ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ వికెట్లు ఎన్నెన్నో ఒక్కోసారి ఎన్నో రన్స్ కొట్టి గెలుస్తూ ఉంటారు. గెలుపోవటములు ఎట్లా సహజమో క్రికెట్ ఆటలో అవి మరలా నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఎలా వస్తూ ఉంటారు క్రికెట్ ఆటలో. అట్లాగే మన జీవితాల్లో కూడా మనము ఈ భూలోకంలో యాత్ర కోసమని పదే వస్తూ ఉంటాం. పదే వచ్చేస్తూ ఉంటాం. ఆయారాం, గయారాం అని చెప్పన్నట్లుగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ అనేది. అవునా అండి?
ఇప్పుడు ఆపద్బాంధవ వెంకటరమణ సంకటహరణ మనం ప్రార్థించాల్సిన పనేమన్నా ఉంటుందా మాస్టర్స్? ఏమీ ఉండదు. హ్మ్. నీకు ఆపదనేదే లేనప్పుడు ఆపద్బాంధవుడితో పనేముంది ఇంక మనకి? అవునా కదండీ! ఎవరైనా నీకు ఆపద్బాంధవుడు అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే ఆత్మే ఆపద్బాంధవుడు మనకి. హ్మ్. అయితే హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. తత్ తస్మాదుష్టతే కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తాడన్నమాట. నువ్వు చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. అదే నువ్వు ఉండి యుద్ధం చేశావో, రాజ్యమై గెలుస్తావో, ప్రాప్తే గెలుస్తావో. ఏదైనా సరే ఓకే. నువ్వు మాత్రం ఆత్మస్వరూపుడుగా వెదగాలి. ఈ గెలిస్తే రాజ్యం నీదవుతుంది. లేదంటే స్వర్గం ప్రాప్తి నీకు జరుగుతుంది. ఏది నీకు కావాలో అని జెప్పని అని కృష్ణుడు మనకు చెప్తూ ఉంటాడు. ఈ అర్జునుడికి. అయితే మనకి 2 ఉన్నాయి. నువ్వు చనిపోతావు, బతికి ఉంటే నువ్వు యుద్ధాన్ని గెలిసి రాజ్యాన్ని గెలుస్తావు అని జెప్పి చెప్తూ ఉంటారనమాట. అయితే హతోవా ప్రాప్య స్వర్గం అనేది చావనేది ఆపద ఎలా అయింది? చావనేది మనకి ఆపదే కాదు మాస్టర్స్. ఎందుకంటే మనం భూలోకంలోకి నువ్వు వచ్చావు. కృష్ణుడు వచ్చాడు. అర్జునుడు వచ్చాడు యుద్ధం చేయటానికి. మరి యుద్ధంలో గెలుస్తావా? గెలవా? అనేదే పాయింట్. గెలుపొస్తే రాజ్యం నీది. గెలవకపోతే స్వర్గం నీది. 2 ఉన్నాయని చెప్పి మనకి మాస్టర్స్ చెప్తున్నారనమాట. అయితే ఆ జ్ఞానికి అన్నీ అనుభవాలే. మనం ఆత్మజ్ఞానిగా మారిన తర్వాత మనకి ప్రతి ఒక్క అనుభవము, ప్రతి ఒక్క భూమి మీద మనకున్న ప్రతి ఒక్క సంఘటనలు కూడా మనకు అనుభవానికి కిందకే వస్తాయే తప్ప, ఆ సంఘటనలు మనం బాధించాయే కాదు. మనం నిరంతరం ప్రతి సంఘటనని ఆత్మపరంగా ఎదుగుదల కోసమే మనం ఆలోచించాలే తప్ప, వేరే మన శరీర భావంతో మనం ఎప్పుడూ చూడకూడదు. శరీర భావంతో చూసాము అంటే మనకి రక్షణ కావాలి అని అర్థం. ఆత్మపరంగా చూసామంటే మనకి రక్షణతో పనే లేదు. అయితే ప్రతి అనుభవం గూడా మనకొక మెట్టేనండి మన జీవితంలో. అయితే ప్రతి అనుభవం ఒక జ్ఞానం కూడా. అంటారు కదా! ప్రతిసారి జ్ఞానమే అనుభవం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! స్వానుభవం. అయితే రకరకాల అనుభవాలు ప్రతి జన్మలోనూ మనం తీసుకొని వస్తూనే ఉంటాం ఈ భూమి మీదకి. వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఎత్తుతూ ఉంటాం. ఎన్నో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది పునరపి జననం, పునరపి మరణంలా జరుగుతూనే ఉంటుంది ఈ పరంపర అనేది. మేడం కరెంట్ పోయింది కనబడుతుందా? హ్మ్. ఓకే. జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఆట ఆడుతున్నావు కాబట్టి, ఆట సరిగా ఆడు. నీ ఆట నువ్వు సరిగా ఆడు. నువ్వు జన్మ తీసుకున్నావు. నీ జన్మలో నువ్వు సహనం నేర్చుకోవడం కోసం వచ్చావు. ఇంకోటేదో నేర్చుకోవడం కోసం వచ్చావు. అది సరిగా నేర్చుకుంటున్నావా? బాధపడితే బాధ వచ్చింది అని బాధపడొద్దు. సంతోషం వస్తే సంతోషం వచ్చింది అని ఎగిరి పడొద్దు. రెండిటికి గూడా సమాన భావంతో నువ్వు ఎదుగుతూ ఉండాలని జెప్పి మాస్టర్స్ చెప్తున్నారు. ఇలా సమభావంలో ఉన్నప్పుడు మనకి రక్షణతో పనేముంది? మన రక్షణతో పనే లేదు. ప్రాపంచికమైన రక్షణ అవసరం లేదు. ఆధ్యాత్మిక రక్షణ అవసరం లేదు. శరీరానికి ఆత్మ రక్షణే తప్ప దేనికి రక్షణే అవసరం లేదు మాస్టర్స్. మనం అది తెలుసుకుందాం. అయితే మళ్ళీ మనకి అజాగ్రత్త నుండి జాగ్రత్తలోకి వస్తూనే ఉంటాం. ఎంత ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకుంటూ ఉండగా మనం వెనకడుగులు వేస్తుంటాం, జారుతుంటాం. మళ్ళీ కూడా మన జ్ఞానానికి పైకడుగులు ఏయడానికి మనం పరిగెడుతూనే ఉంటాం. ప్రపంచంలో అడుగడుగులు పైకి వేస్తూ ఉంటాం, కిందకి వేస్తూ ఉంటాం. ఈ క్రమంలో మనకి ఇది కూడా ఒక అనుభవమే. కింద పడడం కూడా అనుభవమే. ఏమనుకుంటాం మనం ఎంతో జ్ఞానం నేర్చుకుంటున్నాం, ఎంతో ధ్యానం చేస్తున్నాం. అయ్యో! కొన్ని కొన్ని విషయాలు నేను దిగజారుతున్నానే మరలా గూడా నేనెందుకిట్లా డౌన్ అవుతున్నాను, నేను సరిగ్గా ధ్యానం చేయట్లేదా అని వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకొని మాట్లాడుతుంటారు మాస్టర్స్. ఈ విషయంలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా సొంత అనుభవం అన్నమాట. అయితే ఈ మధ్య ఒక 4 మంత్స్ బ్యాక్ మేడం మా పెద్ద బాబుకి యాక్సిడెంట్ అయ్యి కన్ను మీద ఆల్‌మోస్ట్ ప్రాణం పోతుందేమో కంటి మీద 10 కుట్లు పడి బాగా బ్లడొచ్చి వేరే చోట కోర్స్ కోసం వెళ్ళాడన్నమాట. జరిగినప్పుడు నేను ఒక్కసారిగా ఎందుకు షాక్ అయ్యాను కూడా. ఎంత జ్ఞానం తెలుసుకున్నా, ఓకే. ఆయన అట్లా రాసుకొచ్చాడులే ఏముందిలే అని అంత టేక్ ఇట్ ఈజీ‌గా తీసుకోలేకపోయా. కానీ 2 డేస్ తర్వాత, 1 డే తర్వాత ఆలోచించాను. మరి నేను సాధన చేయట్లేదా? మరి బాబు ఇట్లయితే ఓకే. అవుతాడులే, బాగవుతాడులే, ఏముందిలే అని టేక్ ఇట్ ఈజీ‌గా నేనెందుకు తీసుకోలేకపోయాను? అంటే నా సాధన పర్ఫెక్ట్‌గా లేదా? అని నేను చాలా సఫర్ అయ్యానన్నమాట. అయిన తర్వాత ఆ షాక్‌లో నాకు బ్రెయిన్‌కి స్ట్రోక్ వచ్చింది. ఒక 2 వీక్స్ తర్వాత. బ్రెయిన్‌కి స్ట్రోక్ వచ్చి పెరాలిసిస్ వచ్చింది. వస్తే ఆ టైంలో ఎట్లాంటి సిట్యుయేషన్ వచ్చిందంటే, ఒక 1 వీక్ మాట లేదు. ఒక చుక్క నీరు లేదు. అంటే ఒక చుక్క నీరు మింగాలి అంటే శ్వాస తీసుకోవాలి. అప్పుడు నాకర్థమైంది. శ్వాసే మన గురువు అని ప్రతిసారి చెప్పినప్పుడు, ఈ శ్వాస గురించే నాకు పాఠం తెలియపరచడం కోసమే
ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేస్తానా? దీన్ని ఎలా నేను రిసీవ్ చేసుకుంటానా? జ్ఞానపరంగా ఎదుగుతానా? ఇంకా నేను డౌన్ అయిపోతానా? అని నాకు మాస్టర్స్ పరీక్ష పెట్టారు అని నాకర్థమైంది మేడం. అయినా పారాలిసిస్ వచ్చినా గూడా బ్రెయిన్ షాక్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను. అవన్నీ కూడా నేను హ్యాండిల్ చేస్తూ వచ్చాను ఎంతో ధైర్యంగా. కంట్లో ఒక్క చుక్క నీరు రాలా. ఎందుకు నాకిలా వచ్చింది? నేనేమైపోయాను? అజ్ఞానంగా డౌన్ అయిపోయానా? ఇంక నా లైఫ్ ఏంటి? మరి ఇట్లాంటి భావనలతో నేను లేను మేడం. ఎందుకంటే చాలా ధైర్యంగా నేను పారాలిసిస్‌ని కూడా ఒక 1 మంత్‌లోనే తగ్గించుకోవడం. అప్పటినుంచి నాకొచ్చిన ఈ ఈ జబ్బు ఎందుకొచ్చింది? ఇది నేను మానసికంగా నేను ఎలాంటి మైండ్ సెట్‌లో ఉన్నాను. కానీ మళ్ళీ మనం ఎట్లా రావాలి? ఎలా అధిగమించుకుంటూ రావాలనే విషయాన్ని అందరికి తెలియపరచడం కోసం నేనిప్పటికి కనీసం ఎన్నెన్నో క్లాసులు చెప్పడం కూడా జరిగింది మేడం ఈ 3 మంత్స్‌లో. అయితే జరిగినప్పుడు తర్వాత ఇంక జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండడమే జరుగుతూ ఉంది. దానివల్ల నేను మరలా క్లాసెస్ చెప్తూ ఉన్న కొద్దీ, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్న కొద్దీ, నా యొక్క ఇంప్రూవ్‌మెంట్ పెరుగుతూనే ఉంది గానీ డౌన్ అవ్వలేదండి. ఈ రోజున నేనిట్లా నేనెవరికైనా చెప్తే తప్ప నాకిలాంటి సిట్యుయేషన్ కలిగింది అని ఎవరికీ తెలియకుండా ఉండేంతగా నేను నా సాధన వల్ల కావచ్చు, ధైర్యం వల్ల కావచ్చు, కష్టం వస్తుంది. కానీ ఎట్లా? మానం వస్తుంది, అవమానం వస్తుంది. కానీ ఎట్లా? అందరూ "నువ్వు ఈ ధ్యానం మానేయి, ఈ ధ్యానం మానేయి" అని చెప్పి అందరూ నన్ను డౌన్ చేసి వెనక్కి లాగే ప్రయత్నం చాలా జరిగినాయండి. నథింగ్ డూయింగ్ వదిలే ప్రసక్తి మిమ్మల్నన్నా వదులుకుంటా గానీ, నేను ధ్యానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చాలా ధైర్యంగా నిలిచాను. అంటే ఇది కొన్ని మన లెసన్స్ ఎన్నో చెప్పుకుంటూ ఉన్న కొద్దీ గూడా, మన అనుభవాలు కూడా మనకు కావాల్సిందే. అంటే ఈ అనుభవం కోసం నేనొచ్చా ఈ భూమండలం మీద. ఈ సహనము, ధైర్యము, ఈ పరిస్థితులు ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ఎలా నిలదొక్కుంటావనే పరీక్షకి ఈ పద్మావతి వచ్చింది అని నాకర్థమైంది. అందువల్ల ఇలా ఎవరైనా కూడా ఇలా అవ్వద్దు. ఒకవేళ అయినా కూడా ధైర్యంగా ఉండండి అని ఒక లెసన్ చెప్పడం కోసమే, ఇంకా నా మానసిక ఎదుగుదల రావడం కోసమే ఈ ఎగ్జాంపుల్‌గా నాకు వచ్చిందని నేను తెలియపరుస్తున్నాను మేడం ఈ సందర్భంగా. అట్లాగే ఈ శరీరం చావదు. ఎప్పుడు ఈ ఈ ఆత్మ ఎప్పటికి చావనేది ఉండదు. శరీరానికి ఎన్నెన్నో సమస్యలొస్తూ ఉంటాయి. సో, వచ్చినప్పుడు మనమెలా ఉండాలనే దానికి మనకి జీవితంలో పరీక్షలు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం ద్వారా మన వ్యూవర్స్‌కి కూడా ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని నా అనుభవపూర్వకంగా నేను ప్రతి లెసన్‌ని చెప్తూ వస్తున్నాను మేడం. అయితే ఆత్మకు చూసినా, ఎక్కడ చూసినా అదృష్టమే. కానీ మనం అనుకుంటాం, అయ్యో! ఈ అదృష్టమే నేను దురదృష్టవంతురాలిని నాకిట్లా అయిందే, నాకట్లా అయిందే అని అనుకుంటుంటారు. కానీ మనం సాధనలు చేసిన తర్వాత మనం ఈ ఆత్మకి ఎప్పుడు అదృష్టమే గాని దురదృష్టం అనేదే లేదు. ఇవన్నీ మనం ఎంచుకున్నవే ఈ మాటలన్నీ, ఈ ఆలోచనలన్నీ. ప్రాపంచికంగా వ్యర్థమైన ఆలోచనలు మనం చేసుకునేవే తప్ప ఆత్మకి ఎప్పుడు గూడా రక్షణ అవసరం లేదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారనమాట. అయితే ఉన్నదంతా అదృష్టమే. దురదృష్టం లేదు, అదృష్టం లేదు. ఏదైనా సరే నువ్వు చేసే ప్రయత్నమే ఇక్కడ ఉంది తప్ప, ఏ అదృష్టమో, ఏ దురదృష్టానికి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అయితే ఆపద అనేది లేనప్పుడు ఇంక రక్షణతో పనేముంది? మనల్ని మనమే మానసికంగా రక్షించుకోగలుగుతున్నాం. మనల్ని మనమే ప్రాపంచికంగా కూడా రక్షించుకోగలుగుతున్నప్పుడు ఇంకా ఆపద అనేది మనకెక్కడి నుంచొస్తుంది? ఆపద అనేదే లేదు అని చెప్తున్నారు మాస్టర్స్. దీనికి ఇంక ఎగ్జాంపుల్ చెప్తున్నా మాస్టర్స్. సీత స్వయంగా నిశ్చయించుకుందంట. మనం అందరం అనుకుంటాం కదా! రావణాసురుడు సీతని ఎత్తుకుపోయాడు అని ఇయన్నీ మనకి సినిమా నాలెడ్జ్ ప్రాపంచిక జీవితంలో. అయితే మనం ఆధ్యాత్మిక పరంగా మనం ఎలా తీసుకోవాలి? ప్రతిసారి సీతాయనం అనే బుక్‌లో మనకి సీత ఎటువంటి కష్టాలు ఎదుర్కొందని చెప్పనే పాయింట్‌లో సీతనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళటానికి ముందే నిశ్చయించుకొని రావణాసురుడు ఎత్తుకుపోతున్నా కూడా రావణాసురుడిని బాగు చేయాలి. అతని యొక్క మైండ్ సెట్‌ని నేను క్లియర్ చేయాలి. అక్కడున్న పరిస్థితులని నేను లంకలో పరిస్థితులను సెట్ చేయడం కోసమే ఆమె నిర్ణయించుకుంది. మనమందరం అనుకుంటాం ఆమెను బలవంతంగా రావణాసురుడు తీసుకెళ్ళాలని మనకి ఆ జ్ఞానమే మనందరికి ఉందన్నమాట. కానీ సీత ఆవిడే స్వయంగా వెళ్ళింది. అయితే అంతేగాని మనకి ఈ సీత అంగీకారం నేను వెళ్తాను అనే గాని వెళ్తేనే గాని లంక రక్షింపబడదు. ఎందుకంటే ఆమె వెళ్ళిన తర్వాత రావణాసురుడిని ఎన్నో అవమాన రావణాసురుడు చేసే ఎన్నో అకృత్యాలన్నిటిని ఆపడానికి తర్వాత రాముడు వచ్చి యుద్ధం చేసి సీతను తీసుకెళ్ళి ఈ ఈ ప్రక్రియ అంతా జరగడం అనేది ఒక ఆత్మపరంగా మనం తీసుకుంటే కోరుకుని రావణాసురుడు భిక్షం వేసుకొని వెళ్తాడన్నమాట. అయితే భిక్షాందేవి అన్నప్పుడు సొంతంగా సీత కుటీరం బయట నుంచి వచ్చింది. అప్పుడు రావణుడు అనుకుంటాడు సీత నా వల్లో పడింది అనుకుంటాడన్నమాట. కానీ రావణాసుడికి తెలీదు. సీతే పన్నాగం ప పన్నాగంలోనే రావణాసుడు పడ్డాడు. ఎందుకంటే ఆయన యొక్క సీతకి లంకకు పోవడం అనేది సీతకి దురదృష్టమే కాదు. ఇప్పుడు చెప్పారు కదా పత్రి సార్.
ఆత్మకి ఎప్పుడూ అదృష్టమే కానీ దురదృష్టాలు లేవన్నట్లు. అట్లాగే సీతకు కూడా ఇక్కడ దురదృష్టం కాదు, అదృష్టమే. సీత లంకకు పోవడం అనేది రావణాసుడికి దురదృష్టమే కానీ సీతకు దురదృష్టం కాదనమాట. అయితే ఆటలో విజయం సాధించింది. ఆటను పూనుకోవడమే విజయం. అంతకన్నా వేరే విజయం ఎక్కడన్నా ఉందా మరి? అయితే లంకకి వెళ్ళటం అనేది డిసైడ్ చేసుకోవడమే గొప్ప విజయం సీతకి. అనుకోవడమే విజయం మరి. మిగతా పనులన్నీ సాధించడం అనేది ఇంకా పెద్ద విజయం. అయితే నాకు ఆపదే కాదు, లంక నాకు ఆపదే కాదు అని చెప్పని సీత భావించింది కాబట్టే వెళ్ళటం జరిగిందనమాట. అయితే ఒకవేళ ఆపద ఉంది అనుకుంటే తనను తాను రక్షించుకునేది. కానీ ఆపద లేదని ఆమెకు తెలుసు కాబట్టి ఆవిడ ఎంతో ఆత్మానందంతోనే వెళ్ళిందనమాట. అయితే తన తరంగాలు లంకలో పెట్టాలనుకుంది. తన ఆత్మ తరంగాలు, తన యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టాలనుకుంది. సంవత్సరం పాటు పెట్టిందంట. దాంతో లంక ఇంకా దహనం ప్రారంభమైంది. లంక అంతం ప్రారంభమవుతూ ఉండడం వల్లనే రాక్షసుల అంతం ప్రారంభమవుతూ వచ్చింది. అయితే ఈవిడ వెళ్ళకపోతే వాళ్ళ అంతమే జరిగేది మాస్టర్స్. జరిగేది కాదు. హ్మ్. సీతయ్యతో సొంతగా తను బయలుదేరి వెళ్లి ఏ ఆపదైతే అనుకుంటుందో, మనకిక్కడ ఆపద అన్న పదం ఎందుకు ఉపయోగించారంటే, ఎప్పుడూ గూడా మనకి ఆత్మ ఉంది అనుకుంటే, మనకి ఆత్మ ఉంది. అదే లేదు అనుకుని భావిస్తే లేదు. ఆత్మకి ఎప్పుడు ఆపద లేదు. శరీరానికి మాత్రమే ఉంది అని తెలియపరచడం కోసం ఈ సీత ఎగ్జాంపుల్ గాని, ఇంతకుముందు నా ప్రాపంచికమైన ఎగ్జాంపుల్ గాని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఆపద అనేది శరీరానికి మాత్రమే. ఓకే. ఇప్పుడు మనకిక్కడ ఏం చెప్పారంటే పత్రి సార్, ప్రాపంచికత అనేది ఆపద అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రాపంచికత గూడా ఆపద అనుకునే స్థాయి నుంచి, ప్రాపంచికత కష్టాలు గూడా ఆపద కాదు అనే భావనలోకి, అటువంటి స్థాయికి మనం రావాలి అని జెప్పి మనకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. మనకి రక్షణ అవసరమే లేదు. ఎందుకంటే భక్షణ అనేదే లేనప్పుడు మనకి రక్షణతో పనేముంది? అంతా రక్షణే. భక్షణ అనేదే లేదు. అట్లాగే ఇంకో విషయం చెప్తా మాస్టర్స్. మన ఆత్మ మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఒక ఆట ఆడుతుందంట. ఏం ఆటంటే, మనం ప్రాపంచికంగా మనం చూసుకుంటాం. కొంతమంది డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఒక 1 మంత్‌లో చనిపోవడము, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే చనిపోవడము జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో స్త్రీలు ఎంతో మనోవేదనకు గురవుతూ ఉంటారు. వారికి ఆ మనోవేదన అనే అనుభవం కావాలి. ఆ మనోవేదన అనే అనుభవం కావాలి ఆ స్త్రీకి. సో, అందువల్ల ఆ సోల్స్ ముందే ప్రిపేర్ అయ్యి, నేనొక 6 నెలలు ఉంటాను. ఒక నెలే ఉంటాను. ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉండగానే నేను మరలా పైలోకాలకు వెళ్ళిపోతాను. వాటికి ఈ ఆత్మకి భూమి మీద ఉండే పనులేంటంటే ఊరికే విహారయాత్రలాగా వస్తాయే తప్ప, అవి వాటికయి విహారయాత్ర. కానీ మనకవి ఎంతో బాధాకరమైన సంఘటనలుగా ఉంటాయండి. ఆ బాధాకరమైన సంఘటనలు మనం తెలుసుకొని, మనం బాధపడి, తర్వాత మన ధ్యాన సాధన ఈ బాధని ఎలా పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో, ధ్యాన సాధనలు ఎలా చేయాలనే ఒక ప్రయత్నం చేస్తారు వీళ్ళు. లేదంటే ఏ కష్టము లేకపోతే ఏ ప్రయత్నము చేయరు కాబట్టి, ఏదో ఒక రూపేణ కష్టాన్ని అనుభవించడం కోసం వాళ్ళకి అనుభవాలనివ్వడం కోసం వస్తూనే ఉంటాయి. అట్లా ఆత్మలు తీసుకుంటూ ఉంటే అని ప్రతిసారి మనకు తెలియపరుస్తున్నారనమాట. అట్లాగే రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తారు కదా! ఇక్కడ కూడా అంతే. రాముడు ముందే జన్మ తీసుకునేటప్పుడే 14 సంవత్సరాలు మాత్రమే నేను తల్లిదండ్రుల దగ్గర ఉంటాను. తర్వాత అరణ్యవాసంలోకి వెళ్లి రాక్షస సంహారం చేసి ఆ యొక్క పరిస్థితులను చక్కబెట్టి వస్తా అంటే ముందే ఆత్మను నిర్ణయించుకొని రాబట్టడం జరుగుతుంది. అయితే రావణ రావణ సంహారం ప్లాన్ చేసుకొని వస్తాడు. సీత కూడా స్వచ్ఛందంగా రాముడితో వెళ్ళింది. సీత కూడా అందుకే స్వచ్ఛందంగా రాముడితో వెళ్ళటం వల్ల ఆ యొక్క మనో వెళ్ళాల్సిన అవసరం సీతకి అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళింది. ఎందుకంటే ఈ యొక్క ఆత్మకి రక్షణ అవసరం లేదు. రాముడు ఎక్కడ ఉంటారో సీత కూడా అక్కడే ఉంటుంది. ఆ యొక్క రావణ సంహారం అయితేనేమి, రాక్షస సంహారం అయితేనేమి, ఈ సీత కూడా తోడుగా ఉంటూ రాముని యొక్క కనుసన్నల్లో మెలుగుతూ ఉంటుందని మనం చెప్పుకుంటున్నారండి. మాస్టర్ చెప్తున్నారు. అయితే ఆపద అనేది ఎక్కడా లేదు. మనకంతా ఉన్నది రక్షణే. కనుక ధ్యానం చేసే వాళ్ళ దగ్గర ధ్యానం చేయమని, వచ్చి మమ్మల్ని కాపాడండి అని ఎవ్వరు అనరు. ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడైనా చూడండి. ప్రాపంచికంలో ఉన్నవాళ్ళైతే ఎవరైనా రక్షణిస్తే బావుండు, మనకెవరైనా సపోర్ట్ ఉంటే బావుండు అని చెప్పని ఎప్పుడూ ప్రాపంచికులు కోరుకుంటూ ఉంటారు. అదే ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడైనా చూడండి, నాకు బాధలొచ్చినియి, నాకెవరన్నా హెల్ప్ చేయండి అని చెప్పి అనేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ఆత్మపరంగా ఎదిగి ఉంటారు కాబట్టి, ఆత్మపరంగా ఎదిగే ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. ధ్యానంలో లేని వాళ్ళు మాత్రమే రక్షణ కోరుకుంటారనమాట. అయితే
తత్వమసి శ్వేతకేతు, నువ్వు అది నాయన, నువ్వు ఇది కాదు అనేది ఉపనిషత్ వాక్యం. తత్మ త తత్వమసి అంటే అంటే అది నువ్వు. అసి అంటే అయి ఉన్నావు. నువ్వు అది అయి ఉన్నావు కాబట్టే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ప్రాపంచికంగా అది నువ్వు కాదు. శరీరం నువ్వు అనుకుంటున్నావు కాదు. ఆపద అని అనుకుంటున్నావు గానీ, చావు అనుకుంటున్నావు. కానీ అవమానము అనుకుంటున్నావు. ఏది కూడా నీవు కాదు. చావు నువ్వు కాదు, శరీరం నువ్వు కాదు, అవమానం నువ్వు కాదు, ఆపద నువ్వు కాదు. నువ్వు కేవలం ఆత్మ స్వరూపానివే. ఆత్మ స్వరూపానికి ఎక్కడైనా రక్షణ అవసరమా? కాబట్టి మనకి మానము మధురమే, అవమానము మధురమే. మనం భూమి మీద జన్మ తీసుకున్న ఈ శరీరానికి, ప్రతి జన్మల్లో తీసుకున్న ఈ శరీరానికి అన్ని అనుభవాలు అవసరమే కాబట్టి, మానము మధురమే, అవమానం మధురంగానే మనం ఎదుగుతూ ఉండాలి. మన ధ్యాన సాధనలు ఎప్పుడూ నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్పి పత్రిసారి చెప్తూ ఉన్నారు. విముక్తి కావాలి అంటే మనము ఆపద లేదు అని తెలుసుకుంటామో, మనకు అంతవరకు ఆధ్యాత్మికులుగా ఉంటాము. అవమానం ఉంది అనుకుంటే నువ్వు ఆధ్యాత్మికురాలివే. ఎందుకంటే అనగనగా రాగమతిశైలి నుండు, తినగ తినగ వేము తీయగనుండు. నువ్వు ఆత్మస్వరూపురాలివి, నువ్వు ఆత్మస్వరూపురాలివి, నువ్వు ఆత్మవి అని పదే పదే తెలుసుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఆత్మపరంగా మనం అంగీకరిస్తూ ఉంటాం. ఓకే. నేను ఆత్మని, నేను దివ్యాత్మ స్వరూపురాలిని, నాకెటువంటి ఆపద లేదు. నాకెటువంటి అవమానము లేదు. నేను ఎప్పుడు కూడా నాకు ఏది రక్షణ అవసరమే లేదు. ఎందుకంటే నేనే ఆత్మని కాబట్టి ఆత్మ రక్షణ ఏంటి? శరీరానికి ఆత్మ రక్షణే కానీ ఆత్మకి రక్షణ అనేదే లేదు. అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ లోకంలో అయినా భూలోకంలో ఉన్నా, భువర్లోకంలో ఉన్నా, సువర్లోకంలో ఉన్నా, జనాలోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా కూడా మనకి మనల్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరింతగా మనలో అభివృద్ధి జరుగుతూనే ఉంది. అంటే మనం తెలుసుకోవడం కోసం అని చెప్పి మనం ఏ లోకంలో ఉన్నా కూడా ఎన్ని లోకాలున్నాయో చెప్పారో చూడండి. అండ్ భూలోకంలో ఉన్న, భువర్లోకంలో ఉన్న, సువర్లోకంలో ఉన్న, జనాలోకం అన్ని లోకాల్లో ఉన్నా కూడా మనమేంటో మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మనమేంటో మనం తెలుసుకోవడం అంటే ఆత్మ అని తెలుసుకోవడం అని అర్థం అన్నమాట. అయితే అభివృద్ధి పదంలో లేని ఆత్మ ఏ లెవెల్‌లో ఉంటే బి లెవెల్‌కి ఎదుగుతూ ఉంటాం మనం. బి లెవెల్‌లో ఉంటే సి లెవెల్‌కి ఎదుగుతూ ఉంటాం. అంటే క్రమక్రమేణా మెట్టు ఎక్కుతూ ఉంది ఆత్మ అని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అయితే ఈ ఆత్మల అనుభవాల పరంపర జరుగుతూనే ఉంటుంది. మన మానవమానాల పరంపర ద్వారా, మన కలివిలేపుల ద్వారా, మన పరిస్థితుల ద్వారా, మనము పుట్టుట, గిట్టుట ద్వారా అనుభవాలు పొందుతూనే ఉంటాం. ఈ అనుభవాల ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి నిరంతరం కూడా. అయితే ఒక పరిస్థితి అనుభవిస్తున్నావు అంటే, అందులో నీకు జ్ఞానం వస్తూ ఉంది. ఇప్పుడు మనకి ప్రాపంచికంగా ధ్యానం చేసే వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో అనుభవాలు జరుగుతూనే ఉంటాయి మాస్టర్. నాకెందుకిలా జరిగింది? ఇంకా ఎన్ని పరీక్షలు పెడతారు? ఇంకా నేను ఎన్ని జన్మల నుంచి ఎన్ని స సంచితాలు యేసుకుంటూ వచ్చాను. ఇంకా అయిపోలేదా? నాకు ఇంకెన్నున్నాయి పరీక్షలు అని మనం అనుకోవడానికి లేదండి. అనుకుంటానికి లేదు. ఎందుకంటే వాటి వల్ల మనకు జ్ఞానం వస్తూ ఉంది కాబట్టే, ఇలా ఎదుగుతూ మన అనుభవాలు మనం పంచుకునే అవకాశం వస్తూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నేను ఏ లెసన్ అయినా చెప్పినా గూడా దాంట్లో నా అనుభవం సొంత అనుభవం ఉంటుంది మాస్టర్. ఎన్నో కష్టాలు పెట్టారు శారీరకంగా, మానసికంగా. కానీ పెడుతున్న కొద్దీ నా అనుభవాన్ని చెప్పాలి. నలుగురికి తెలియపరచాలి. ఒక్క విషయం ఉపయోగపడ్డా చాలు అనే అనుభవాన్ని నేను పంచుతూ ఉండడం జరుగుతుంది మాస్టర్. ప్రతిసారి గూడా మనకదే చెప్తూ ఉన్నారు. మీరు పరిస్థితులకి ఏ రోజు గూడా లొంగొద్దు. ఆపదే లేదు. నాకు రక్షణే అవసరం లేదనే భావంతో మీరు రావాలి అని కోరుతున్నారు. ప్రతి జన్మలోనూ మనకి హిమాలయాలంత అనుభవాలొస్తుంటాయంట. హిమాలయాల అనుభవాలు రావడం అంటే చిన్న విషయమా అండి? అంటే నిరంతరం అడుగడుగునా ఆపదలు ఆపద కాదు. కానీ ఆపదలే. వస్తూ ఉంటాయి. కానీ ఆపద కాదు. మనకి రక్షణ అవసరం లేదు అన్న స్థాయిలోకి మనం ఎదుగుతూనే ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారనమాట. అయితే జన్మలెత్తి అనుభవాలు తీసుకొని అన్ని పాఠాలు నేర్చుకునేటప్పుడు ఆత్మ మహాపరిజ్ఞానిగా తయారవుతుంది. అంతే గదా! మాస్టర్స్ మనం ఎన్నెన్నో అనుభవాలు భూమి మీదకి తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు, మనకొచ్చే పరీక్షలే మనకి జ్ఞానంగా మారుతూ ఉంటాయి. ఆ జ్ఞానమే మనం నలుగురికి పంచుకుంటూ పంచితే పెంచబడుతుంది సార్ గురువులు చెప్తూ ఉంటారు. మనకు తెలిసిన ఒక్క జ్ఞానమైనా సరే, ఒక్క విషయమైనా సరే, నువ్వు ఒక గంట సేపు మాట్లాడితే ఒక్క పాయింట్ అన్నా ఒకళ్ళకి అది జ్ఞానపరంగా ఉపయోగపడితే ఎంతో ధర్మం అది. దాన్ని గూడా ధర్మం కిందకే తీసుకొచ్చారు. ఏది గూడా నీ అంతట నీకే నీలో నువ్వు దాచుకుంటే అది ధర్మమే కాదు. నువ్వు తెలియపరచు. నువ్వు ఎదుగుతూ ఉండు తెలియపరచడం ద్వారా అని చెప్పి చెప్తూనే ఉన్నారండి. అయితే నీకు అన్యాయం జరిగిందనుకుంటున్నావు గానీ, ఏమీ లేదు.
నువ్వు దురదృష్టవంతురాలివి అనుకుంటున్నావు గానీ ఏమీ లేదు. ఏదో ఆపద వచ్చింది, సంభవించింది అనుకుంటున్నావు కానీ ఏమీ లేదు. అయితే ఈ ఆపద ఎవరికి? ఆపదరహితమైన యాత్ర ఆత్మది. ఆపద లేదు ఆత్మకి అని అర్థం. ఆపదారహితమైన యాత్ర. నా హన్యతే నా హన్యమానేన శరీరే అన్నాడు శ్రీకృష్ణుడు. శరీరం చంపబడుతుంది గానీ ఆత్మ చంపబడదు. శరీరం కాల్చబడుతుందే గానీ ఆత్మ కాల్చబడదు. శరీరం నానబెడుతుందే గానీ ఆత్మ నాన్చబడదు అని చెప్పి మనకి చెప్పబడుతూ ఉన్నారు కృష్ణుడు భగవద్గీతలో. నువ్వు చంపబడలేని ఆత్మకి, నరకబడలేని ఆత్మకి నువ్వు కాదు కదా! నీకెందుకు ఆపద? నీకెందుకు ఆపద ఉంది అని భావిస్తున్నావు అని చెప్పని అంటున్నారు పత్రిజ. మన సర్వాత్మ పదార్థం మనకు రక్షణ ఏంటి అని అంటుందన్నమాట. ఇంకా నీకు రక్షణ ఏంటి? ఇంకా ఇంతింత అనుభవాలొచ్చిన తర్వాత, హిమాలయనంత అనుభవాలొచ్చిన తర్వాత, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్న క్రమంలో ఇంకా నీకు ఆపదేంటి? రక్షణ ఎందుకు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. నువ్వు ఆత్మ స్వరూపురాలివి. ఆత్మ స్వరూపులం మనం అందరం కూడా. ఆనంద స్వరూపము అని చెప్తున్నారు. ఏ విధమైన శిక్షణ తీసుకుంటున్నాను అంటే మనమే తెలుసుకున్నాం. ఎలా శిక్షణ తీసుకుంటున్నాం? రకరకాల పరిస్థితుల్లో మనం ఎంత అవమానాలను మనం ఎదుర్కొంటూ ఉన్నామో, అయన్నీ గూడా మన ప్రగతికి మెట్లే. ఇవన్నీ కూడా నా స్వీయ రక్షణ కోసమే వచ్చింది అని చెప్పి మనం భావించాలి. స్వీయ రక్షణ మనకి ఏదైనా స్వీయ రక్షణ ఉంది అంటే మనకి పిరమిడ్ ధ్యానమే మాస్టర్. ఆనాపానసతి ధ్యానం మాత్రమే మనకి శరణాగతి అవ్వాలి. ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారానే మనకి ఎటువంటి ఆపద లేదు, రక్షణే లేదు. మనం ఆనంద స్వరూపులం అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అయితే మనకి విజయం ప్రగతికి మెట్లు. ప్రతి విషయం మనకి రక్షణకు సంబంధించిన విషయం కాదు. శిక్షణకి సంబంధించిన విషయమే. ఎందుకంటే మనకొచ్చే కష్టాలన్నీ, మనం పడే శిక్షలన్నీ కూడా మనకి శిక్షణ. ఎందుకు నాకీ కష్టమొచ్చింది? ఎందుకింత శిక్షేస్తున్నారని చెప్పి అనుకుంటాం. కానీ శిక్ష కాదు, శిక్షణ అని తెలుసుకోబడుతుంది మాస్టర్స్. ఎందుకంటే ఆ శిక్షణ అన్న భావన రాకపోతే, నువ్వు శిక్షగాన్ని అనుభవిస్తూ ఉంటే, అవి కూడా మళ్ళీ కర్మలుగానే పోగోతూ ఉంటాయి. సంచితంలో మళ్ళీ కర్మల్ని నువ్వు పోగేసుకుంటూ వెళ్తావే తప్ప, కర్మలను తీసేసుకునే క్రమంలో నువ్వు మళ్ళీ వెనకడుగులు వేస్తూ ఉంటావు. ఎందువల్లంటే, మనం భూమి మీదకొచ్చిన తర్వాత ప్రతి అనుభవం మనకి ముందడుగులు వేసే ప్రయత్నంలోనే ఉండాలే కానీ, వెనకడుగులు వేయటానికి వీల్లేదు. సమయం వృధా చేసుకోవడమే మాస్టర్. అనుభవాల పరంపరతో ప్రకృతికి ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ప్రకృతిని అధిగమించే దేవునిగా మారతాం. అంటే మనం ఈ కష్టాలు అనుభవించడం ద్వారా ఆనంద స్వరూపులుగా మారడం ద్వారా మనం భగవంతులుగా మారతాము అని చెప్పి చెప్పబోతున్నారు. మొదట్లోనే చెప్పుకున్నాం కదా! మనందరం దేవుళ్ళము. మనందరం దేవతా స్వరూపులుగా ఉంటాము అని చెప్పి చెప్పుకున్నాం. అట్లాగే ఈ పరంపరలో మనం ఎన్నో జన్మలు ఎత్తడం ద్వారా, అవమానాల ద్వారా, ఈ యొక్క శిక్షలు అనుభవించడం ద్వారా మనం ఇయన్నీ గూడా మనం తెలుసుకుంటూ ఉండడం నేపథ్యంలో మనం దేవుడిగా మారుతాము. మనం దేవుడిగా మారుతామని చెప్పని ఎప్పుడు చెప్పారంటే, ఆపదలో ఉన్నానని అనుకున్నప్పుడల్లా జీవుడికి ఆపద లేదు. రక్షణ లేదు. ఇదంతా ఉత్తుత్తి మాట. మనం దేవుడు అని అంటున్నాం గానీ దివ్యుడు. మనం దివ్యులుగా మారుతాము. మనం దివ్యులు అని అనకుండా మనం అది పరంపరలో ఆహ్, దేవుడుగా అయిపోయింది మాస్టర్స్. అంతే మనందరం గూడా దివ్యమైన స్వరూపులము. దివ్యమైన స్వరూపులే దేవుళ్ళుగా మారామని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే దివ్యుడికి దేనికి సంబంధించిన వాడు కాదు. ఈ మానవుడు ఈ శరీరానికి సంబంధించిన వాడే కాదు. మానవ లోకానికి సంబంధించిన వాడే కాదు. భూలోకానికి సంబంధించిన వాడు ఈ శరీరధారుడు అనేవాడు. దివ్య లోకానికి సంబంధించిన వాడు. ఈ శరీరాన్ని చొక్కా వేసుకున్నట్లు ఆత్మ వేసుకుంటాడు, దింపుకుంటూ ఉంటారనమాట ప్రతి జన్మల్లో. అయితే ఈ సర్వాత్మ ఈ శరీరాన్ని వేసుకొని తనను తాను జీవాత్మగా చేసుకుంటుంది. అసలు విషయం బయటపడ్డప్పుడు ఈ జీవాత్మ సర్వాత్మలో ఒక భాగంగా పరమాత్మగా వెలుగొందుతుంది. అంటే మన మనసు, బుద్ధి ఇవన్నీ గూడా ప్రకృతి పదార్థాలుగా మారి మనందరం కూడా జీవాత్మ, పరమాత్మలుగా మనం వెలుగొందుతూ ఉంటాం మాస్టర్. అయితే మన సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఆచరణ, విచారణ ద్వారా మనం ఏవైతే ఈ ఆనాపానసతి ధ్యానాలు మనం తెలుసుకున్న ఈ అనుభవాలన్నీ గూడా మనకు ఆపద లేదు, రక్షణ అవసరం లేదని తెలుసుకున్నామో, తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉందాము. అనే పంచుతూ ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆపద లేదు అనే భావన, రక్షణ మనకు అవసరం లేదనే భావనకి మనకెలా కలిగిందో వాళ్ళకి కూడా ఆ భావన కలిగేలాగా మనం ప్రయత్నం చేద్దాం అని చెప్తున్నారు. అయితే ఆపద పోయినప్పుడు రక్షణ కావాలనే భావన కూడా తొలగిపోతుంది కదా! నేను ఆట ఆడుతున్నాను. మానము, అవమానం అనే ఆట. ఎట్లా?
ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఆట ఆడుకుందాం పదా అని ఆత్మలొస్తాయంట. ఎటువంటి ఆత్మలు? కష్టాలు ఎలా ఉంటాయి? మానవమానాలు ఎలా ఉంటాయి? మరి ప్రాపంచిక కష్టాలు, అవమానాలు ఎలా ఉంటాయి? శరీర అనారోగ్యాలు ఎలా ఉంటాయి? చూద్దామని వాటికొక ఆట. అయి మనకేం కష్టాలు. సో, ఈ ఆటలు ఆడేటప్పుడు మనకి ఆత్మస్వరూపులం అని తెలుసుకున్న తర్వాత ఇదంతా ఆటే. మనకి మన శరీరానికి ఆపదేం లేదు, రక్షణ గూడా లేదు అని చెప్పబడుతూ ఉన్నారనమాట. అయితే సంకటాలే లేనప్పుడు సంకటం ఎక్కడి నుంచి వస్తుంది? మరి గతే వయసి గతే కామ వికారః శుష్కే నీరే కాసారః క్షీణే విత్తే పరివారో జ్ఞాతే తత్వే సంసారః. నీవు తత్వం తెలుసుకున్నప్పుడు, అదే నీవని తెలుసుకున్నప్పుడు ఇక సంసారం ఎక్కడుంది? జ్ఞాతే తత్వేక సంసారః. తత్వం తెలుసుకోవాలే గాని, తత్వం నీవే అని తెలుసుకోవాలే గాని, ఇక సంసారంలో నువ్వు ఏముంటావు? కానీ ఆ సంసారమే లేదు కదా! సంసారంలో మునిగి తేలుతూ, సంసారంలో లేని వస్తువుగా నువ్వు చూసుకుంటావే తప్ప, వేరే ఏమీ ఉండదు. ఎందుకంటే మునిగిపోవడమే లేదు. ఆత్మవత్ అయ్యున్నావు నువ్వు. నువ్వు ఆత్మ స్వరూపుడివి. దేహ స్వరూపుడివి కాదు. అన్నప్పుడు మనకు సంసారమే లేదు, బాధలే లేవు, అవమానాలే లేవు అని మనం తెలుసుకుంటూ ఉండాలి. అదే చావు ఎలా వస్తుంది? అనుభవాన్ని నువ్వెలా స్వీకరిస్తావు అనే విషయాన్ని మనం ఎలా శరీరంలోకి బయటికి ఆత్మ వెళ్తుందో చూసుకుంటాం. మన శరీరం బయటికి విడిచిన తర్వాత మన ఆత్మ స్వరూపమైనప్పుడు మన శరీరం ఎటుపోతుంది అనే ప్రక్రియ కూడా మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఎందుకంటే ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం అసలు లేదు. ఆనాపానసతి ధ్యానం చేసిన వారికి మాత్రమే ఈ మానవమానాలు, చావు పుట్టుకలు, మన ఆత్మను మనమే మన చావును మనమే చూసుకోగలగడము. మన తర్వాత ఆత్మలు ఎలా ఉంటాయి? మన జన్మలు ఎలా ఉంటాయి? గత జన్మల మన యొక్క కర్మ స్వభావాలేంటి? ఎన్ని జన్మలు మనం తీసుకున్నాం? ఆ జన్మల్లో మనం పొందిన అనుభవాలేంటి? ఆ అనుభవాలు ఈ జన్మలో మనకు ఉపయోగపడతాయా? మనం ఇంకో స్టెప్‌కి ఏమన్నా వెళ్ళగలిగే అవకాశం ఉంటుందా అని చూసుకునే అవకాశం కేవలం ఆనాపానసతి ధ్యానంలో మాత్రమే ఉందని ప్రతిసారి చెప్తూ ఉంటారండి. అయితే మనం ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో చెప్తూ ఉంటారన్నమాట. "హతోమా ప్రాప్స్యసి స్వర్గం" నువ్వు చనిపోతే లోకి వెళ్తావు నాయనా. అయితే గెలిస్తే ఈ లోకమంతా నీదే, ఈ రాజ్యమంతా నీదే అని చెప్తూ ఉంటారు. మనం కూడా అంతే. ఈ యొక్క అవమానాలను గెలిస్తే, ఈ యొక్క కష్ట నష్టాలు, శారీరక బాధలను మనం గెలిస్తే, ఈ యొక్క ఆత్మానందం నీదే, ఆత్మ స్వరూపం అంతా నువ్వే అని తెలియపరుస్తున్నారు. అట్లా మనకి భగవద్గీతలో ఇలా చెప్పడం ద్వారా మన యొక్క జీవితంలో ఎటువంటి సంకటాలు ఉన్నా గూడా, ఈ సంకటాలు సంకటాలే కావు. ఈ అవమానాలు అవమానాలే కావని నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. అయితే నీ యొక్క భావనే బంధనంగా తయారైంది తప్ప, అసలిక్కడ ఏ భావనలు ఉండవు. అయితే ఈ రక్షాబంధనం అనే సందర్భంగా రక్ష అనేది లేదని మనం తెలుసుకున్నాం కాబట్టి, బంధనం అనేది లేదు అనే విషయాన్ని తెలుసుకున్నాం ఈరోజు. అయితే మనం ఎంతలా మధురంగా మన జీవితాన్ని మనం భావించుకోవాలంటే, మధురం అంతా మధురమే. దేహం కూడా ఆత్మ మధురమే. పుష్పం కూడా మధువు మధురం. పుష్పంలో ఉన్న మధువు కూడా మధురమే. నిత్యం మధురం, అనిత్యం మధురం. నిత్యం అంటే ఆత్మ. అనిత్యం. ఆత్మ అనిత్యాన్ని శరీరంతో పోలుస్తారనమాట. మనకి ఆత్మే నిత్యంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. జననం మధురమే, మరణం కూడా మధురమే. ఇంకెక్కడైనా ఉంటుందా అండి మరణం మధురం అని ఎవరైనా చెప్పుకోగలరా? ఎవ్వరం చెప్పుకోలేం. ఆనాపానసతి ధ్యానం చేసేవాళ్ళు మాత్రమే జననం మధురం, మరణం మధురం, అవమానం మధురం, మానం మధురం అని చెప్పుకోగలుగుతాం. ఆ స్థాయికి రమ్మని చెప్తున్నారు మనకి. అయితే గానం మధురం, ధ్యానం మధురం. ధ్యానం చేస్తేనే గాన సాధనలు గావచ్చు, ప్రతిసారి ఎప్పుడు కూడా ఆటపాటలకి, సంగీతానికి వాటికి కూడా ఎంతో విలువిస్తారండి. మన జీవితం శృతి లయలో ఉండాలి గానీ, అపలయలో ఉండకూడదు. ఎలాగ సంగీతం ప్రాక్టీస్ చేసేటప్పుడు శృతి ఉంటేనే సంగీతం బాగా పండుతుంది. మన జీవితం గూడా అపశృతి లయం లేకపోతే ఎంతో మనం ఆనంద స్వరూపులుగా మనం మారుతూ ఉంటాం గాబట్టి, మన జీవితం గూడా శృతి లయంలో అపశృతి లయంలో ఉండకూడదు అని చెప్తూ ఉంటారనమాట. అయితే త్రినేత్రం మధురమే, ఆత్మయానం మధురమే. మనం ఆత్మ ప్రయాణం కూడా ఎంతో మధురంగా మనం చేసుకోగలిగాము అంటే, ఈ యొక్క ఆత్మ సాధన చేసుకోబట్టే మనం ఆత్మ ప్రయాణం కూడా ఎంతో మధురంగా మనం తీసుకోగలుగుతున్నాం మాస్టర్. మధురం, మధురం అంతా మధురం. ఏదైనా సరే మధురమే. మనం క్లాస్ చెప్పుకుంటాం. మనం మనకి ఇందులో ఏ పాయింట్ చిక్కినా మనకి మధురమే. మనకి తెలిసిన విషయం మళ్ళీ మనం నిరంతరం విచారణ చేసుకుంటూ ఉన్నా అది కూడా మధురమే. ఏది గూడా మధురం లేని విధానం అనేదే ఉండదు. విషం అనేదే ఉండదు. చేదనేదే ఉండదు. మధురమే ఉంటుంది మనకి. హ్మ్. మై డియర్ ఫ్రెండ్స్ మరి అంతా మధురమే ఉన్నప్పుడు మరి ఆపద ఎక్కడుంటుంది? ఆపద అనేదే లేదు. రక్షణ అనేది అవసరమే లేదు. అయితే
ఆధ్యాత్మిక క్రమంలో అక్రమాలే లేవు, అన్యాయాలే లేవు. 2 గూడా లేవన్నమాట. ఖుదా की दुनिया में ना देर है ना अंधेर है. ఇన్సాన్ కి దునియా మే దేర్ బి హై, అంధేర్ బి హై. అంటే భగవంతుడి యొక్క రాజ్యంలో ఆలస్యం ఉంది గానీ అంధకారం లేదు. అదే మనిషి యొక్క ప్రపంచంలో అయితే ఆలస్యం ఉంది, చీకటి ఉంది. మానస మనిషి యొక్క ప్రాపంచిక జీవితంలో ఎప్పుడూ కూడా చీకటే ఉంది అని తెలియపరుస్తున్నారు. అదే ఆధ్యాత్మిక జీవితంలో అయితే ఎప్పటికీ చీకటే ఉండదు. అంధకారమే ఉండదని చెప్పి మనం తెలియపరుస్తారు మాస్టర్స్ మనకి. అయితే ప్రాపంచిక అనేది చీకటి వెలుగుల సంగమం. మరి ప్రపంచం అనేది మనం మన యొక్క ప్రాపంచిక జీవితంలో ప్రతిసారి చెప్తుంటారు గదా! మనకి మధ్య మార్గం. మన జీవితం అనేది మధ్య మార్గంలో ఉన్నప్పుడు మనం ఈ కష్ట సుఖాల్ని కలిమిలేముల్ని గూడా ఎంతో సమానంగా చూడాలి. ధ్యానం కూడా అతిగా చేయొద్దు. ప్రాపంచికంలో గూడా అతిగా ఉండొద్దు. పగలంతా వ్యావహారికంలో ఉండండి. రాత్రంతా ధ్యాన సాధనలో ఉండండి అని చెప్పి మనకి ప్రతిసారి మధ్య మార్గాన్ని గురించి మనం చెప్పడం జరుగుతుంది. అందుకే దాన్ని ఇట్లా పోల్చారు. చీకటి వెలుగుల సంగమం అని పోల్చారు. ఆధ్యాత్మికత అన్నది కేవలం వెలుతురులో ఉన్న ప్రకాశవంతమైన స్థితి. అదే అంధకారం అనేది ప్రాపంచిక స్థితి. చూడండి ఎంత బాగుందో. ఆధ్యాత్మికత అనేది వెలుతురులో ఉన్న ప్రకాశవంతమైన పరిస్థితి. ఈ ప్రకాశవంతమైన పరిస్థితి మనకందరికీ కావాలి కదండీ! మనం అందరికీ ప్రకాశవంతమైన పరిస్థితి మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? మనకి ఏ ఆపద వద్దు. మనకి ఏ రక్షణ అవసరం లేదు. అనే స్థాయికి మనం రాగలిగామంటే మనం ఏ సాధనలు చేయాలండి? ఆనాపానసతి ధ్యాన సాధనలు చేయాలి. అయితే అంతా మధురమే నాయనా! నీకు ఎక్కడ ఆపద లేదు అనే సత్యాన్ని పిరమిడ్ మాస్టర్‌లు మాత్రమే మనం చెప్పగలము అని పత్రి సార్ మనకి నొక్కి చెప్తున్నారండి. అయితే మనం ఈ యొక్క మానం మధురమే, అవమానం మధురమే, ఆపద లేదు, ఆత్మకి రక్షణ లేదన్న పాయింట్ దగ్గర మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనకి ఆత్మతో ఆత్మకి రక్షణతో పని లేదు అనే విషయాన్ని పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అందరికీ ఈ విషయాన్ని తెలియపరిచింది. మానవ అవమానము, ఆత్మే రక్షణ లేదు, ఆపద లేదు. ప్రాపంచికలో ఉన్న వాళ్ళకి ఆపదలుంటాయి. కానీ ఆధ్యాత్మిక స్థితి వస్తే ప్రాపంచికులు కూడా ఆధ్యాత్మికులుగా మారిపోవాలి. ఆధ్యాత్మికులుగా మారిపోయిన తర్వాత వారి జీవితాల్లో వెలుగే తప్ప ఏ అంధకారము ఉండదని మనకు భద్రస తెలియపరుస్తూ ఉన్నారు. మనకి మరి ఈ ప్రాపంచికంలో ఉందామా? ఆధ్యాత్మికలో ఉందామా మాస్టర్స్ మనం? రెండిట్లోనూ ఉందాం. మన జీవితం అనేది చీకటి వెలుగుల సంగమం అని చెప్పి ఇప్పుడే మనకి తెలియచెప్పారు కదా మన మాస్టర్స్. అందువల్ల చీకటి వెలుగుల సంగమంలో మనం ఉంటూనే, ఆనాపానసతి ధ్యానం చేసుకుంటూనే, మనకి ఏ ఆపదలు లేవు, అవమానాలు లేవు. ఏంటి అవన్నీ గూడా మనం తెలుసుకుంటూ ఉండడం కోసమే ఆత్మకి రక్షణ అవసరమా? శరీరానికే రక్షణ అవసరం లేనప్పుడు ఆత్మకి రక్షణ ఎక్కడికి? అనే విషయం తెలియపరచడం కోసం ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా, ఎంతో విషయాల్ని సొంత అనుభవాల ద్వారా ఈ విషయాన్ని దేనికి రక్షణ అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశాను మాస్టర్. ఈ అవకాశం ఇచ్చిన నాకు సరిత మేడం‌గా ఆత్మపూర్వక ప్రణామాలు. అయితే మాస్టర్స్ నేను కొంచెం అనుభవాలు చెప్దాం అనుకున్నాను. ఈ ధ్యానంలోకి రాకముందు ఎలాగా, ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎలాగా కొంచెం సమయం తీసుకుంటాను. నేను 2001లోనే ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్స్. రామచంద్ర మిషన్ అనే సంస్థ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే రాకముందే కూడా నేను శివాలయం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, శివుడు కూడా ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు మనం అందరూ శివుడిని మనం పూజిస్తాము, అభిషేకాలు చేస్తాము, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదా! మరి ఆయన ఎవరికి ధ్యానం చేస్తున్నారు? ఆయనెందుకు ధ్యానం చేస్తున్నారు? అందరి దేవుళ్ళు ఎట్లా ఎవరు లేరు కదా! మరి ఆయనెందుకు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు నాకు అప్పటినుంచి ఒక సందేహం. ఈ యొక్క నేను ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ సందేహం నాకు తీరడం జరిగిందండి. అయితే 2001లో రావడం జరిగిందన్నాను కదా! ఈ 2001లో ఉన్నప్పుడు ధ్యానం నాకు పిల్లలు పుట్టరని చెప్పి నాకు పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు మాస్టర్స్. నాకు తర్వాత తెలిసింది ఆ విషయము. సో, ధ్యాన సాధన చేయటం ద్వారా నేను పిల్లల్ని కలగడం నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అది నా లైఫ్‌లో పెద్ద వండర్ అండి. నాకు ఆపరేషన్ గూడా థైరాయిడ్ గ్లాండ్ గూడా లేదు. టాబ్లెటే వేసుకునేదాన్ననమాట. టాబ్లెట్ వేసుకున్నా గూడా ఆ సాధనలనేది నిరంతరం చేసుకోవటం వల్ల నేను దాన్ని అధిగమించి, మన తలరాతలను గూడా గురువులు మార్చగలరు. మన యొక్క ధ్యాన సాధనలు మార్చగలవు అనే విషయాన్ని నా భర్తే నా మొదటి గురువండి. నా ఆధ్యాత్మిక జీవితానికి, ప్రాపంచిక జీవితానికి రెండిటికి నా భర్తే నా గురువండి. ఆయన చేతులు పట్టుకొని నడిపించుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. అయితే ఆ క్రమంలో ఇంకా జ్ఞానం తెలుసుకోవాలని నాకు మనసులోకొచ్చింది మేడం. ఎందుకంటే అక్కడ ధ్యాన సాధనలున్నాయి. కానీ ఇంకా జ్ఞానం కూడా కావాలి ధ్యానంతో పాటు అని నేను జ్ఞానం తెలుసుకోవడం కోసం ఒక సత్సంగాలకు వెళ్తూ ఉండేవాళ్ళం మాస్టర్స్. ఆ టైంలో మరలా కొంచెం ధ్యానం తగ్గింది. ధ్యానం తగ్గిన తర్వాత జ్ఞానం తెలుస్తూ ఉంది కానీ మళ్ళీ ఏదో లోపంగా అనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తే ధ్యానం చేసుకుంటూ మరలా మొదలుపెట్టా అన్నమాట.
అప్పుడు నాకర్థమైంది. ధ్యానము, జ్ఞానము అనేది 2 జంట కవలలు. 2 కావాల్సిందే. ధ్యానము కావాల్సిందే, జ్ఞానము కావాల్సిందే అని అప్పటినుంచి నేనింక ధ్యాన సాధన ఆపనే లేదు. అట్లాగే నాకు ఈ క్రమంలో నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో పాటు పీరియడ్ ప్రాబ్లమ్ ఉంది. సైనస్ ప్రాబ్లమ్ ఉంది. హెడ్‌ఏక్ ఉండేది. ఇవన్నీ కూడా నేను కరోనా సమయంలో యూట్యూబ్‌లో నేను ఈ పిరమిడ్ యొక్క ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేదాన్నండి నేను. చూస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానంలో ఏంటి ఇంత ప్రోగ్రామ్స్ భలే బావున్నాయి. ఆత్మజ్ఞానం అంటున్నారు, బ్రహ్మజ్ఞానం అంటున్నారు. మరి ఎన్నెన్నో సమస్యలు మీరే దేవుళ్ళంటున్నారు. మనం ఎట్లా దేవుళ్ళమవుతాము? ఇయన్నీ నాకు చాలా వింతగాను, కొత్తగా అనిపించాయి. అట్రాక్షన్‌గా అనిపించేది. ఏదో తెలుసుకోవాలి అని బాగా ప్రయత్నించాను. అలాగే 3.5 సంవత్సరాల క్రితం నేను శ్రీకాళహస్తి మునిబాబు గారి ద్వారా జూమ్ క్లాసుల ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక నెల, 2 నెలలు నేను బాగా పరీక్షించడం జరిగింది. అందరికీ ధ్యానం ఎలా చేస్తున్నారు? ఇందులో ప్రాసెస్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. బాడీ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇవన్నీ ఏంటి అని అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే. వాళ్ళందరూ బాగున్నారు గదా! ఎంతో ఎదుగుతూ ఉన్నారు. మరి నేను కూడా ఎదగడం కోసమే కదా! ఇంత ప్రయత్నం చేసేదని చెప్పని నేను ఎంటర్ అయ్యానండి. ఇందులోకి ఎంటర్ అవ్వగానే నెలలోపే నాకు దీని గురించి అవగాహన రావటము, ప్రాసెస్‌లు జరగడము, ఏదైతే నాది థైరాయిడ్ ప్రాబ్లమ్ కావచ్చు, బీపీ కావచ్చు, జలుబు, సైనస్ ప్రాబ్లమ్, హెడ్‌ఏక్ ఇట్లాంటియన్నీ గూడా నాకు టాబ్లెట్ లేకుండా నాకు తగ్గిపోయినాయి మేడం. నో మెడిసిన్, నో డాక్టర్ అంటే అవునా! ఎట్లాగా ఇదెంత సాధ్యము అని జెప్పని నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. అంటే ఈ గ్రాడ్యుయల్‌గా టెస్ట్ చేసుకుంటూ నేను మెడిసిన్స్‌ని అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఎంతో వండర్‌గా అనిపించింది మేడం. ఈ క్రమంలో నాకు చాలా ప్రాపంచికమైన ఎన్నో సమస్యలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం లెసన్‌లో మానం, అవమానం. ఇయన్నీ గూడా ఎన్నో అవమానాలు నాకు కూడా ఉండేవి. ఎన్నో కష్టాలుండేవి. కానీ కూడా నాకెందుకింత బాధలొచ్చినియి, ఈ కష్టాలొచ్చినియి ఏందని నేను చాలానే బాధపడుతూ ఉండేదాన్ని. కానీ మనకి ఇది ఆత్మకే మన శరీరానికే గాని ఆత్మకు కాదు ఈ అనే విషయాన్ని నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండడం ద్వారా నాకు బయటపడగలిగాను మాస్టర్స్. మరలా ఏంటంటే రీసెంట్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ నాకు బ్రెయిన్ స్ట్రోకును, పారాలిసిస్ వచ్చిందండి. ఫస్ట్ డే అయితే నేను పైలోకాలకు వెళ్ళిపోయానేమో అనిపించింది. ఆ రోజు శ్వాస కూడా అందలేదు మేడం. ఒక్క చుక్క నీరు గూడా నాకు మింగడానికి లేదనమాట. అట్లాంటి స్థితొచ్చేసింది. సో, అప్పుడు నేను శ్వాస తీసుకోవడము, మునిబాబు సార్‌ది ఒక హ్మ్, ఆహ్, సలహా ద్వారా శ్వాస తీసుకోవటం ద్వారా అట్లా ఒక పావుగంట అలా చేయటం వల్ల నేను ఒక్క చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి, ఒక్క నీళ్లు మింగడానికి నాకు అవకాశం వచ్చింది. దానితో అరగంట కల్లా నేను సెట్ అయిపోయానండి. అదే సిట్యుయేషన్‌లో నేను హాస్పిటల్‌కెళ్ళుంటే నన్ను ఐసీయూలో పెట్టేసి, వెంటిలేటర్స్ పెట్టేసి, చాలా చాలా రకాల ట్రీట్‌మెంట్‌లంటే నెలల కొద్దీ హాస్పిటల్‌లో ఉంచాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నా అన్నమాట. అదే పారాలిసిస్ కూడా వచ్చింది. అంటే కదలలేకపోయాను. ఈ రైట్ సైడ్ అంతా ఈ బ్రెయిన్ దగ్గర నుంచి కింద పాదం వరకు ప్రతి పార్ట్ నోట్లో నుంచి మాట కూడా పోయింది. ఒక 1 వీక్ ఫుడ్ లేదు. ఆ! ఈ సిట్యుయేషన్ నుంచి నేనెలా బయటపడాలి అని చెప్పి అనుకున్నానే కానీ, నేను బాధపడలేదు. ఇదేదో నాకు ప్రతిసారి ఇచ్చిన శిక్ష కాదు శిక్షణ అని చెప్పి నాకు అర్థమైపోతుంది. అంతకుముందు బాధపడేదాన్ని ఏమైనా వస్తే. కానీ ఇప్పుడు ఓహో! ఇదేదో నేర్చుకోవడం కోసం శిక్షణ. ఇది నాకు శిక్ష కాదని చెప్పని ప్రతి సిట్యుయేషన్ అలా నేను ఆలోచించుకుంటూ వస్తున్నాను మేడం. అట్లాగే 20 రోజులకల్లా నేను లేచి తిరిగాను. మళ్ళీ ఎప్పట్లాగే అన్ని పనులు చేసుకోవడం గానీ, అందరితో మాట్లాడడం గానీ, నేను 20థ్ డే మేడం కరెక్ట్‌గా నేను క్లాస్ చెప్పాను. 2 అవర్స్ క్లాస్ చెప్పాననమాట. ఎందుకు చెప్పానంటే పట్టుదల. ఇదెందుకు వచ్చింది? ఇదెందుకు నాకు శిక్షణ? నా మనోభావాలు డౌన్ అవ్వటం వల్ల ఇలా వచ్చింది. కానీ అట్లా డౌన్ అవ్వకూడదు. నేను మళ్ళీ రీకూప్ అవ్వి నేను జ్ఞానవంతంగా ఎదిగి ఇది శిక్ష కాదు శిక్షణ అని తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయం నలుగురికి పంచాలి. అనే ల ఒక లక్ష్యంతో నేను బాగా పట్టుదలగా నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఆత్మజ్ఞానంతో ఎదుగుతూ 20 రోజులు నేను 2 అవర్స్ క్లాస్ చెప్పబడింది మేడం. ఎందుకంటే మన మనోభావాలే మన అనారోగ్యాలకి కారణము. అనే పాయింట్ చెప్పడం కోసం. ప్లాసిబో ఎఫెక్ట్ అని చెప్పని అంటారనమాట ఇంగ్లీష్‌లో. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మన యొక్క మానసిక స్థితిగతుల ద్వారా మనకి అనారోగ్యాలు వస్తాయని. అవి ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? వచ్చినా కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దాన్ని ఎలా రీకూప్ అయ్యి మనకి నలుగురికి మన జ్ఞానం ఎలా పంచాలి? అనే దానికి నన్ను శిక్షణ పెట్టడం కోసమే ఈ సిట్యుయేషన్ వచ్చింది అని అనుకున్నాం మేడం. అయితే మరలా ఇందులోనే ఇంకో సిట్యుయేషన్ ఏంటంటే హైదరాబాదు ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం జరిగింది మేడం.
అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్‌లో పైన ఎస్కలేటర్ పైనుంచి పై మెట్ల నుంచి కింద దాకా పడిపోయానండి. ఒళ్ళంతా గాయాలు, దెబ్బలు. అసలు ఈ చెయ్యయితే ఇంకా ఇరిగిపోయిందేమో ఎక్స్‌రే తీయించాలి. అప్పటికి పారాలిసిస్ ఉంది. కాపోతే నేను పట్టుదల వల్ల అనంతపురం వెళ్లి 8 కిలోమీటర్ల శాకాహార ర్యాలీ చేసొచ్చాను మేడం. హైదరాబాద్ వెళ్ళకముందు పారాలిసిస్ అయిన ఒక 20 డేస్, 1 మంత్ లోపే అనంతపురం వెళ్ళామనమాట. అనంతపురం వెళ్లి అందరూ "నువ్వు కూర్చో" నా మీద జాలి పడుతున్నారు. నేను అందరికి చెప్పాను, "నా మీద ఎవరు జాలి పడొద్దు. ధైర్యం తీసుకోండి. నాలో ఉన్న ధైర్యాన్ని మీరు తీసుకోండి. మీతో జాలి పొందడం కోసం నేను రాలేదు. నేను శాకాహార ర్యాలీ చేయడం కోసం వచ్చా" అని చెప్పి అన్నానండి. అందరూ "కొద్దిసేపు నడిచి నువ్వు కూర్చో పర్లేదు చాలులే" అన్నారు. లేదు లేదు నేను కూర్చోవడం కోసం రాలేదు. ఎలాగైనా స్లోగా అయినా సరే నేను చేయాల్సిందే అని 8 కిలోమీటర్స్ 3½ అవర్‌లో నేను అలా నడిచి చాలా హ్యాపీగా పక్క రోజే ఎంత ఎనర్జిటిక్‌గా తయారానంటే మాత్రం అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నాకిలాంటి పరిస్థితొచ్చిందని. అందరూ గూడా మిమ్మల్నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి మేడం. మీ పట్టుదల, మీ జ్ఞానము మీరు అందరికి పంచుతున్న విధానం, ఇంకా ఇంకా ఎదుగుతూ ఉండే విధానం అని జెప్పని అందరూ చాలా ఆనందపడ్డారు మేడం. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉండాలి, పెంచబడుతూ ఉండాలి, అనుభవం ద్వారా జ్ఞానం పొందుతూ ఉండాలి. ఆ సిట్యుయేషన్‌లో హైదరాబాద్‌లో మరలా వెళ్ళటం జరిగింది. ఇలా కింద పడడం జరగడం ద్వారా అక్కడ ఇంకొక విశేషం ఉంది మేడం. పడిన తర్వాత పప్ ఈ దొర్లుకుంటూ పడే సమయంలో నా మనసులో రన్న ఈ ఆలోచనలేంటంటే, నేను అయ్యో! నేను పడిపోతున్నానే, నాకు దెబ్బలు తగులుతున్నాయి, నాకేమైపోతుందో అన్న బాధ లేదండి. ఇదేంటి మళ్ళీ ఈ సిట్యుయేషను, మళ్ళీ దీంట్లో నుంచి నేనేం తెలుసుకోవాలో, ఇవి రన్ అవుతున్నాయి. ఇ ఇవి రన్ అవుతున్నాయన్నమాట. మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ నాకు ఏ శిక్షణ ఇస్తారో ప్రతిసారి. నేను నందవరం వెళ్తూ ఉన్నా. నందవరం ఇంకొక 10 డేస్‌లో వెళ్ళాలన్నమాట అప్పటికి. నేను ఎట్లైనా సరే నేను నందవరం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నా. అంతలోపు ఇది రావడం జరగడం ఏంటి మరి నాకు ఏ కాలు ఇరుగుద్దో, ఏమవుతుందో అని చెప్పి అనుకున్నా గానీ, ఏ కాలు విరగల, ఏ చెయ్యి విరగలేదు. ఏ పార్ట్ చిన్న క్రాక్ లైట్‌గా క్రాక్ వచ్చిందన్నారు గానీ, దానికి ఒక చిన్న మెడిసిన్ కూడా నేను వాడలేదు మేడం. ఇక్కడన్నమాట. చెయ్యి ఇట్లా కూడా కదల్చలేను. అట్లా అయింది 1 డే. అయితే అదే సమయంలో అందరూ నన్ను ఓకే. మనం ఇక్కడ స్టే అయిపోదామా? ఆగిపోదామా? మరి నువ్వెట్లా ఉన్నావు? ఏంటంటే, లేదు నథింగ్ డూయింగ్ మనం వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళి ఆ ట్రైన్‌లో అప్పర్ బెర్త్ అనమాట నాది. అప్పర్ బెర్త్ అయితే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఏం అవసరం లేదు నేను ఎక్కుతాను అని చెప్పంటే ఆ దెబ్బలతో మోకాళ్ళ మీద అయితే బ్లడ్ కూడా కారుతుంది మేడం. అంత దెబ్బలు తగిలాయి. వీపంతా, చేతులు ఇంకా ఆల్‌మోస్ట్ అంతా జరిగిందనమాట. అయినా కూడా అసలు నన్ను చూస్తే ఏదో కొంచెం కాలేమన్నా దెబ్బ తగిలిందేమో సింపుల్‌గా అనుకుంటారు తప్ప అంత పడిన వ్యక్తేనా ఈవిడ? అన్ని దెబ్బలు తగిలిన వ్యక్తేనా ఈవిడ అని చెప్పని అనుకోరండి. అంటే పట్టుదల, ధైర్యం అనేది అలా నడిపిస్తా ఉంది మనల్ని అని తెలుసుకోవడమే నా యొక్క ప్రయాణం అని చెప్పి అనిపించింది. సరే అదే క్రమంలో మళ్ళీ పైకెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ ఒక మేమున్న ప్లేస్‌లో ఒక చిన్న బాబు ఒక పావుగంట నుంచి, అరగంట నుంచి ఒకటే ఏడుస్తున్నారు బాబు. వాళ్ళందరూ గూడా సముదాయిస్తున్నారు గానీ వాళ్ళ వల్ల కావటంలా. అప్పుడు నాకు నా బ్యాగ్‌లో నెయ్యుందండి. పేరుకి నెయ్యుందనమాట. అయితే నేను వాళ్ళకి చెప్పి, "ఈ నెయ్యిచ్చి అని బాబు పొట్ట మీద రాయండి. ఒక్కసారి పేరుని ఇక్కడ పొట్ట మీద రాస్తే బాబు కడుపులో ఏమైనా అనీజీ ఉందా?" అని చెప్పనని ఇచ్చాను. లేదండి జలుబండి అది ఇది అన్నారనమాట. ఏవండీ బాబుకి మాటలొస్తాయండి నాకు ఇందుకోసం వచ్చిందని. ఇప్పుడు పేరుని నెయ్యి రాస్తే మీకొచ్చిన నష్టమేంటి? అని చెప్పి నేను ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన 5 నిమిషాలు అంతే మేడం. అరగంట, ముప్పావుగంట నుంచి ఏడుస్తున్న బాబు ఇకసలు తెల్లారి నేను చేరుకునే వరకు కుయ్ కుయ్యమనల. అసలు ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో నా చెయ్యి ఇట్లా కదిలిస్తానికి లేదండి. బ్యాగ్ ఇటు పక్కనుంది. ఈ ఎడమ చేత్తోనే బ్యాగ్ 2 జిప్పులు తీసి, ఆ నెయ్యి ఎతికి పెట్టి డబ్బాని తీసి, అట్లా ఇవ్వడం అనేది ఆ ఇచ్చే క్షణంలో నాకు దెబ్బ తగిలిందన్న పాయింట్ కూడా నా మైండ్‌లో లేదసలు. ఎంతసేపు బాబు ఏడుస్తున్నాడు, బాబు ఏడుపుని ఆపాలి అంతే నా మైండ్‌లో ఉంది. హ్మ్. అదొక చాలా నాకు ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే అక్కడ జ్ఞానముంది, ధైర్యముంది. మనం మన సేవ ఇంకొకళ్ళకి అందించడం జరిగింది ఎట్ ఏ టైము. మరలా ఇంకొక పాయింట్ ఏంటంటే నైటంతా మనం నిద్రించిందే లేదు మేడం. నైటంతా ధ్యానమే చేస్తూ కూర్చున్నా. ఎందుకంటే ఎటు ఆనుకొని పడుకోవాలన్నా కూడా నా శరీరం అంతా దెబ్బలే. అందువల్ల ఆనుకోవడానికి కూడా లేదనమాట. అందువల్ల ఓకే. ఇది కూడా నైటంతా కూడా ధ్యానంలో కూర్చోవడం కోసం నాకిట్లా చేశారేమో! మళ్ళీ అక్కడ ఇంకో పాజిటివ్ థాట్. అయ్యో! ఆనుకోలేకపోతున్నానే, అయ్యో! నిద్ర లేకపోతుందే, నిద్రపోలేకపోతున్నా అనే భావన కూడా లేదండి. ఇట్లాగే కూర్చొని స్ట్రెయిట్‌గా ధ్యానమే చేశా. తెల్లవారి మళ్ళీ తెనాలి మేము వచ్చే వరకు. అంటే ధ్యానమే చేస్తూ కూర్చున్నప్పుడు నేను అసలు నైటంతా జర్నీ చేశానా అనే విషయం కూడా నాకు తెలియలేదండి. అట్లా నా జ్ఞానము నాకు ఉపయోగపడి నలుగురికి కూడా ఒక
ఇన్‌స్పిరేషన్‌గా అంటే ఓ ధ్యానులైతే ఇలా ఉంటారా? మనకు ఆపదనేదే లేదు. రక్షణ అనేదే లేదు. మనకు మనమే రక్షణ. మనం దివ్యాత్మ స్వరూపులము. మన ఆనంద స్వరూపులము. మనం నేర్చుకున్న ప్రతి పాఠం మన జీవితంలోకి ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన ఈ ఆపద ఎక్కడా లేదు. రక్షణ ఎవరికీ అవసరం లేదు అనే పాయింట్ నా లైఫ్‌కి ఇప్పుడు నేను ఫేస్ చేసిన పరిస్థితులన్నిటికి మ్యాచ్ అవుతాయి మేడం. ఎందుకంటే దేన్ని ఆపదగా తీసుకోలేదు. రక్షణ ఈ శిక్షణగానే తీసుకున్నానే గాని భక్షణగా తీసుకోలేదు. భక్షణ ఎక్కడా లేదన్నారు కదా సార్ ఇందాక. భక్షణే లేదు. రక్షణే గాని, శిక్షణే గాని భక్షణ అనేదే లేదు. అప్పుడు ఇదంతా ఈ ధైర్యం నాకెక్కడి నుంచొచ్చింది? ఆనాపానసతి ధ్యానం చేయటం ద్వారా వచ్చింది. పత్రిసారి ధ్యానం చేరిన తర్వాత ధ్యానంలో ఉన్నప్పుడు మొట్టమొదటి రోజుల్లో అప్పట్లో మాకంత అవగాహన కూడా లేదు మేడం. కానీ ధ్యానాలు చేసేటప్పుడు పత్రి సారు, మునిబాబు సారు నా చుట్టూతా కూర్చోవడం, తిరగడం, అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఇట్లాంటి అనుభవాలు నాకొచ్చాయన్నమాట. నేను చాలా ఆశ్చర్యపోయా అప్పటి రోజుల్లో. మరలా ఎప్పుడన్నా ధ్యానం చేయడానికి నేను లెగవడానికి ఆలస్యమైతే పక్కనే వచ్చి కూర్చొని పద్మ లే అన్నట్లన్నమాట. ఒక్కొక్కసారేమో ఈగలు, దోమలు ముక్కుల్లోకి వెళ్తున్నట్టు చెవుల్లోకి అక్కడ ఏమి ఉండవు మళ్ళీ. అంటే మన మీద గురువులు ఫోకస్ చేస్తే మన యొక్క ధ్యాస ఎలా ఉంటుందనే దానికి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొకసారి మేడం నేను ఇది ద్వారకా తిరుమల అనే ఒక చోటకి లెవెల్ 1 ప్రోగ్రామ్ క్లాసులకి వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ ఒక ప్లేస్‌లో నేను కూర్చొని నా ఎక్స్‌పీరియన్స్‌లు క్లాస్ అంతా అయిపోయినాక చెప్తున్నా. ఒక పర్సనే ఉంది ఫస్ట్ నా పక్కన. చెప్తూ ఉన్న కొద్దీ ఒకళ్ళొచ్చి కనీసం 10 డజన్ మంది పోగయ్యారన్నమాట. పోగైతే అటునుంచి ఎవరో ఒక మనిషి వెళ్తున్నారు. వాళ్ళెవరో మనకేం తెలీదు. నాకు పత్రిసారి కనపడ్డారు ఆయనలో. ఎట్లా అంటే "ఆ! ఆ! అందరికి చెప్తూ ఉన్నావులే బయటికెళ్ళి చెప్పు. అందరం గుంపేసి కూర్చొని చెప్పడం కాదు. బయటికెళ్ళి చెప్పు. అంటే ఈ కొద్ది మందికే కాదు నువ్వు బయటికెళ్ళి చెప్పాలి. నువ్వింకా సాధన చేయాలి. నువ్వు ఇంకా ప్రచారం చేయాలి" అన్నట్లుగా నాకర్థమైందండి. ఆయన ఆ పర్సన్ ఆ క్లాస్‌లో ఉన్నంత సమయం మేమక్కడ 2 డేస్ ఉన్నాము. ఆ 2 డేస్ ఉన్నంత సమయం వరకు ఆయన యొక్క ధ్యాస నా మీదే ఉందండి. ఎందుకంటే ఎట్లా అంటే ఆయన అందరికి మ్యూజిక్ నేర్పిస్తున్నారు. ఫ్లూట్ ఒకటి గిటార్ ఇట్లాంటివి నేర్పిస్తున్నారనమాట. ఎందుకో సగం పత్రి సార్ మరి కళకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు కదండీ! "నువ్వు ఫ్లూట్ నేర్చుకో. నువ్వు కళల్లో కూడా అభివృద్ధి చెందు" అని ఆయన అక్కడ అంతమందిని వదిలిపెట్టేసి నాకే చెప్తున్నారు. "ఏయ్! నేర్చుకోవా? నీకిదొద్దా?" అంటున్నారు. ఎవరైనా నన్నే పాయింట్ ఔట్ చేసి చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ డే అనిపిచ్చింది. కానీ నాకర్థమైపోయింది. ఇక్కడ నాకు పత్రి సార్ యొక్క ఆ వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి. నాకు ఈ జ్ఞానం తెలియపరచడం కోసం సార్ దృష్టిలో నేను పడుంటాను అని అనిపించింది మేడం. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానన్నమాట. అసలు అప్పటినుంచి నాకు నాలో ఉన్న ఎదుగుదల అనేది ఏదైనా సరే పాజిటివ్‌గా తీసుకోవడం అనేది, జ్ఞానంగా తీసుకోవడం అనేది నిరంతరం ప్రతి డైలీ లైఫ్ స్టైల్ జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు జరుగుతూ అనుక్షణము నాకు ఏదో ఒక విషయాన్ని నా కిందటి ద్వారా తెలియపరుస్తూ, ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉన్న సమయంలో మనకి స్వాధ్యాయం అనేది ఎంతో అవసరం మేడం. ఎందువల్లంటే నేను ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు నాకు స్వాధ్యాయ రూపంగా చెప్పడం అంటే చాలా ఇష్టము. ఎందుకు ఇష్టమంటే, మనం ఒక స్కూల్‌లో మనం స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మన టీచరు బుక్ ఆధారంగా చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళ మనసుల్లోకి ఎక్కే విధంగా చెప్తూ ఉండడం జరుగుతుంది కదా మేడం. అట్లాగే నేను మునిబాబు సార్ దగ్గర స్వాధ్యాయం చేస్తూ ఉండేదాన్ననమాట. స్వాధ్యాయం చేస్తున్నప్పుడు గురువుగారు అంతా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉంటారు. అంటే దానికి చదివిన దానికి వివరాలిస్తూ ఉంటారనమాట. అలా చెప్పడం అనేది నా మనసులో బాగా ఇంజెక్ట్ అయింది. ఓకే. నేను గూడా ఇట్లా ఏదైనా చెప్పాలి, చెప్పే అవకాశం అంటూ వస్తే, ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని స్వాధ్యాయం ద్వారా తెలియపరచాలి అని అనుకునేదాన్ని. అలా అనుకున్నదా అనే ప్రయత్నం ఫస్ట్ టైమ్ చేయడం జరిగిందండి. నాకట్లాంటి అవకాశాలు అలాగే వచ్చాయి. స్వాధ్యాయం ద్వారా నా యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం అలాగే వచ్చింది. పంచుతూ పెంచబడుతూ ఉన్న సమయంలో ఇంకా ఇంకా బుక్స్ చదువుతూ, ఇంకా ఇంకా ఇవి నా దగ్గరున్న బుక్స్ కాకుండా ఇంకా వేరే బుక్స్ కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, స్వాధ్యాయం చేయాలి. ఇంకా ఎన్నెన్నో ఎంతో జ్ఞానం ప్రతిసారి వేల వేల పుస్తకాలున్నాయి. మనకు సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేద్దాము అనే ప్రయత్నం ఇంకా ఇంకా కొనసాగిస్తూ ఉండడం జరుగుతూ ఉంది మేడం. ఈ పరంపరలో నేను ఈ మీలాంటి మాస్టర్స్ నాకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని పంచుకోవడం జరుగుతూ ఉందండి. ఎంతో హ్యాపీగా ఉంది నేను. హ్యాపీగా ఉన్నాను. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.